ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సీతాం విదేహతనయాం రామస్య దయితానగాం హనుమతా సమాసస్తాం భుజాం శరణం భజే. మనోజవం ఆవృతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇప్పుడు మనకు పురాణాల ప్రకారము ఉన్నటువంటి 4 యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఇక్కడ ఏమంటే మనకు ఈ 4 యుగాలలో పైన ఉన్నటువంటి మొదటి 3 యుగాలలో యజ్ఞయాగాది క్రతువులు, తపస్సు, ఇటువంటి మహత్కర కార్యాలన్నీ మానవులు తరింపజేయడానికని ఏర్పాటు చేసినారు. కానీ ఇప్పుడు కలియుగంలో మనకున్నటువంటి మార్గం ఏమిటంటే కలవు నామ సంకీర్తనం అన్నారు. అంటే కలియుగంలో నామ సంకీర్తనం చేయడం వలనే, అంటే ఇట్లా రామకోటి ఇట్లాంటి పుస్తకాలు రాయడము, నామజపం చేయడం, ఇటువంటి వాటి వల్లనే మానవులు తరిస్తారు అని చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని, ఈ సూక్తిని అనుసరించి దీన్ని మనము సద్వినియోగం చేసుకోవాలా. వాటిలో మనం ఎన్నుకున్నటువంటి ఒకానొక మార్గము ఈ రామకోటి రాయడం అనేటువంటిది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ రామకోటిని రాయండి, మీకు తెలిసిన వాళ్ళతో కూడా రాపించండి. ఈ మనకున్నటువంటి ఈ రామకోటి సహస్రయజ్ఞములో అందరూ పాత్రులు కాండి. మీ దగ్గర ఏవైనా నేను ఇచ్చినటువంటి పుస్తకాలు ఇంకా ఏమైనా రాయాల్సినవి అంటే కంప్లీట్ అయినవి ఏమైనా మీ దగ్గర ఉంటే కూడా దయచేసి నా నంబర్కు తెలియజేయండి. జై శ్రీరామ్.